ఏపీల కూటమి సర్కార్ ఏలుబడిలకు వచ్చి 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ మంత్రి ఎట్టెట్లా పని చేసిండు, ఏమేం చేసిండు, ఫలితానికి చంద్రాల సారు ఒక్కొక్కల పర్ఫార్మెన్స్ చూసుకుంటా ర్యాంకులు ఇచ్చిండట. మొదలు సీఎం చంద్రాల సార్కు ఎంత ర్యాంకు వచ్చిందంటే 6వ ర్యాంకు వచ్చిందట. అగో గడియ కూడా రికామ్ లేకుండా పబ్లిక్ కోసం పనిచేసే పసుపు పార్టీ పెబ్బ చంద్రాల సార్కు 6వ ర్యాంకు వస్తే ప్రజల కోసమే పని చేస్తున్నా అని చెప్పుకునే పవనాల సార్కు ఎంత ర్యాంకు వచ్చిందంటారా? ఉప ముఖ్యమంత్రి పవనాలు గారికి 10వ ర్యాంకు వచ్చిందట. అవార్డులు రివార్డులు తీసుకుని అంత తోపు తురుం లీడర్ అని చెప్పుకునే డిప్యూటీ సీఎం గారికి ఇట్లా 10వ ర్యాంకు వచ్చుడు ఏంది అంటే గబ్బర్ సింగ్ గట్టిగా పనిచేయనట్టే కొడుతున్నది. నారావారు లోకోద్ధారకుని చేద్దామనుకున్న లోకేశానికి ఎన్నో ర్యాంకు అంటారా? చదువుల మంత్రి గారికి 8వ ర్యాంకు వచ్చిందట. ఏపీకి పెట్టుబడుల వరద వారిచ్చిన నారావారి పుత్రరత్నానికి 8వ ర్యాంకు అంటే మరి 1-2 ర్యాంకులు ఎవరికి వచ్చినాయా బాలన్న అంటారా? ఇక మొదటి ర్యాంకు ఎన్ఎండి ఫరూక్ సార్కు వస్తే 2వ ర్యాంకు కందుల దుర్గేష్ సార్కు వచ్చిందట. 3వ ర్యాంకుల కొండపల్లి శ్రీనివాస్ సారు, 4వ ర్యాంకుల నాదెండ్ల మనోహర్ సారు ఉంటే 5వ ర్యాంకుల డోలా బాలవీరాంజనేయ స్వామి సారు ఉన్నాడట.